దేవా నువ్వు నాతో మాట్లాడాలయ్యా అని దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు మీరు చేతులు ఎత్తండి. నిజంగా దేవుడు నువ్వు నాతో మాట్లాడాలయ్యా అని మాట్లాడాలనుకుని వచ్చారా? హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడతాడు. నేను కాదు మాట్లాడేది, బోధించేది నేను, మాట్లాడేది ఆయన. చదువమ్మా, మైక్లో చదువు, మైక్లో చదువు. 12 ఇదిగో ఇది ఇక్కడే ఉంది చూడు. 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు, అట్లానే అక్కడే ఉన్నాం. అదే పట్టుకో. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, చెమ్మగల యేసయ్యా, శివాధిపతి వందనాలు. ఇదిగో ఈ సమయంలో అల్పుని నన్ను నీ సిలువ చాటును భద్రపరచుకో, నా నోరు నీ బోరగా వాడుకో. వింటున్న వారితో నువ్వు మాట్లాడు, ఈ యంత్ర శబ్దంతో వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడు ప్రభా. ప్రతి హృదయాన్ని నువ్వు పట్టుకో ప్రభా. యేసునామమున అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మంచిది. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నువ్వు చింతించుచున్నావని ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. నీ చింత యావత్తంతా కూడా నా మీద వేయి అని ఏం చేస్తున్నాడు? చెప్పుకుంటున్నాడు. మన చింతలో మన తల్లిదండ్రుల మీద వేస్తే ఉపయోగపడిద్దా? మన అన్నదమ్ముల మీద వేస్తే ఉపయోగపడిద్దా? మన బంధువుల మీద వేస్తే ఉపయోగపడిద్దా? భర్త మీద వేసిన ఉపయోగపడదు, భర్త భార్య మీద వేసిన ఉపయోగపడదు. అందుకని చక్కటి మాట మరొకసారి చదువు మా మాట. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యావత్తు కూడా ఆయన మీద వేయుడని అడుక్కుంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే అడుక్కుంటున్నాడు మనల్ని. నీ కష్టమో, నీ బాధ, నీ ఇబ్బంది, నీ ఇరుకులో, నీ అవమానాలు, నీ మీద నిందలో, నీ అప్పులో ఎవరి మీద ఏమన్నాడో? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మీద వేయమంటున్నాడు. కానీ నువ్వు ఎవరి మీద వేస్తున్నావు? మనుషుల మీద వేస్తూ ఉన్నావు. నేరాలు మోపాల్సిన నువ్వు ఎవరి మీద? మనుషుల మీదే. ఈ కష్టం వచ్చినా ఎవరు చెప్తావు? మనిషికే చెబుతావు. మనిషి మీద ఉన్నంత నీకు నమ్మకం నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మీద నీకు నమ్మకం ఉంటలా. అందుకనే వాక్యం తెలియపరుస్తుంది ఏమనంటో, సృష్టిని పూజిస్తున్నారే కానీ సృష్టికర్తను మర్చిపోతున్నారంట. అర్థమైందా? సృష్టికర్తని మర్చిపోతున్నారే కానీ సృష్టిని పూజిస్తున్నారు. సృష్టిని పూజిస్తున్నారే కానీ సృష్టికర్తని మర్చిపోతున్నారు, విడిచిపెడుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? చూడండి, ఎవరు విడిచిపెడుతున్నారో, ఎవరు మర్చిపోతున్నారో చూద్దాం. మొదటి వచనం చదువు అమ్మా. మొదటి వచనం చదువు అమ్మా. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు సంబంధించినటువంటి సాక్షి, బయలుపరచబడబో మహిమలో పాలువాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మీలో ఉన్న పెద్దలను హెచ్చరించుచున్నాను. ఏమని? బలిమి చేత కాక. దేని చేతంట? బలిమి చేత కాక. చెప్పు, మరొకసారి చెప్పు. దేని చేతంట? బలిమి చేత కాక. బలిమి అంటే ఏంటి? బలిమి అంటే బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను
దుర్లభాపేక్షతో కాక, దుర్లాభము అపేక్షతో కాక, సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఈ 3 మాటలు పట్టుకుందాం. ఈ 3 మాటలతోనే ముగించుకుందాం. రైట్, మంచిది. చూడండి, మరొకసారి ఈ మాట చదివితే 2వ వచనం కదమ్మా. బలిమి చేత కాదు, బలిమి చేత, బలమున్నదని, నాకు బలమున్నదని, నాకు అహమున్నదని, నాకు డబ్బున్నదని, నాకు ఆస్తులున్నాయని, నాకు పొలాలున్నాయని, నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయని, నేను నాయకుడని, నాకు ఉద్యోగం ఉందని, నాకు అధికారం ఉందని కాదో. సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, బలము చేత కాదో. దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను సృష్టిస్తే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టే నీ సొంత ఆలోచనలతో, నీ సొంత మనస్సుతో, నీ సొంత ఉద్దేశాలతో, అదేమంటే నేను ఏదైనా చేయగలను. బలం. ఏం బలం నీకు? ఏ బలం ఉంది నీకు? ఏ బలం ఉంది? ఏ బలం ఉంది? చూడండి. బలము చేత కాదు. 2 రోజులు క్రిందట మనం చూసుకుంటే అమెరికాలో ఒక సేవకుడు, ఆయన్ని కాల్చి చంపేశారు. హతసాక్షి అయ్యాడు ఆయనంట మైక్ తీసుకొని డిబేటింగే, మైక్ తీసుకొని ఎదుటోళ్ళకి ఇస్తే ఎదుటోళ్ళు భయంకరంగా ఆయన్ని దూషిస్తూనే ఉండేవాళ్ళంట. మాటలు తెగ తిడతా ఉండేవాళ్ళంట. అయినా ఆయన నవ్వుతూ వాళ్ళకి సమాధానం చెబుతూ ఉండేవాడంట. నవ్వుతూనే. ఆయనకి గొప్ప అధికారం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, అధికారులు, సెక్యూరిటీ అంతుంది. కానీ హతసాక్షి అయిపోయాడు. అన్నీ కూడా ఏమి పడినాయా? అన్నీ కూడా ఏది ఉపయోగపడలా. స్టెఫెన్ కూడా ఆనాటి కాలంలో పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా రాళ్ళు తీసుకొని ఆయన్ని కొట్టి చంపారు. యేసు చనిపోయి తిరిగి లేచాడని అబద్ధం చెబుతున్నావు నువ్వని రాళ్ళతో కొట్టి చంపాడు. స్టెఫెను పాస్టర్ కాదు. స్టెఫెను యేసు ప్రభుని చూడలేదు. చూసాడా? చూడలా. పాస్టర్ కాదు, యేసు ప్రభుని చూడలా. కానీ చెప్పిన మాట విని విశ్వసించి నమ్మాడు. నమ్ముట వలన నీవంతైతే నమ్మువారికి సమస్తము సాధ్యమేనంట. కొంచెమని ఉందా? కొంచెం ఉందా? లేదు. గంపడుందా? లేదు. సమస్తం సాధ్యము. ఎలా సాధ్యమో తెలుసా? నమ్మువారికి సమస్తం సాధ్యము. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద 3 దినాలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు 3 దినాలు పగలనక రాత్రనక వింటూనే ఉన్నారు వాక్యము. ఆయన చెప్పే బోధ వింటూనే ఉన్నారు. ఏ ఊరు కూడా లేచి బయటికి వెళ్ళలా. ఇక్కడ గంట ఉండదు మందిరంలో వాక్యం. ఎన్నిసార్లు బయటికి వెళ్తారు తాగి రావటానికి, తినటానికి, వెళ్ళి రావటానికి కదా. 3 రాత్రులు 3 పగలు, 3 దినాలనంటే 3 రాత్రులు 3 పగలు. అంతే. పిల్లలు కూడా లేగవలేదంట. హల్లెలూయా. ఎంత విశ్వాసము వాళ్ళకి. ఆకలే అవ్వలేదంట. అయినప్పటికీ ఈయన బోధించేవాడు బోధిస్తూనే ఉంటే అధికారము కలిగినటువంటి పెద్దలో, చనువుగా ఉన్నటువంటి పెద్దలో, ఎవరాళ్ళు? శిష్యులు వచ్చి, అయ్యా 3 దినాలు వీళ్ళంతే కూర్చొని ఉండిపోయారు,
మూర్చిపోతారేమో, వాళ్ళ ఆహారం లేకుండా ఉన్నారైనా